ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో నేను మా పాప స్వీట్ 16th బర్త్డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మా పాపను విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 24th ఈవినింగ్ 5 o'clock కి బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సాన్వి తన ఫ్రెండ్స్ ని 25 మెంబర్స్ ను ఇన్వైట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొందరు వెకేషన్ లో ఉండడం వల్ల రాలేదు. మేము మా ఫ్రెండ్స్ ని 10 ఫ్యామిలీస్ ను ఇన్వైట్ చేశాము. బర్త్డే కోసము 2 డ్రెస్సెస్ తీసుకుంది. ఇప్పుడు వేసుకున్న ట్రెడిషనల్ వేరు ఫస్ట్ వేసుకోమని చెప్పాము. ఈ డ్రెస్ ఇండియాలో మేము గృహప్రవేశంకు తీసుకున్నాం కానీ అక్కడ స్టిచ్చింగ్ చేయించడం కుదరలేదు. వచ్చే ముందు స్టిచ్చింగ్ చేసుకొని వచ్చాము. ఆ రోజు బర్త్డే రోజు ఫస్ట్ వేసుకుంటానని వేసుకుంది. కేక్ కటింగ్ కోసము మ్యాక్సీ డ్రెస్ తీసుకుంది. ఫస్ట్ ఒక్కొక్క ఫ్యామిలీ వెళ్ళి ఫ్యామిలీ పిక్ తీసుకుంటున్నాము. అలా ఫస్ట్ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో గ్రూప్ పిక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు సాన్వికి సింగిల్ పిక్స్ తీస్తున్నాము. ఇక్కడ 16 నెంబర్ పట్టుకొని తనను అలా పిక్స్ తీసాము. ఆ 16 నెంబర్ను వెనకాల బ్యాక్ డ్రాప్ మధ్యలో పెడదామంటే పెట్టడం రాలేదు. అందుకని సైడ్కి పెట్టాము. సైడ్కి పెడితేనేమో ఫోటోలో కనిపించట్లేదు, అందుకని ఫ్రంట్లో పెట్టాము.
అందరితో గ్రూప్ పిక్స్ తీసుకున్న తర్వాత సాన్వి డ్రెస్ చేంజ్ చేసుకుంది. మేము ఇండియాలోనే ఉన్నప్పుడు వాళ్ళ డాడీ అమెరికా వచ్చారు కదా, అప్పుడే 2 months బ్యాకే ఈ వైట్ అండ్ ఎల్లో కేక్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక కేక్ను కూడా ఆర్డర్ చేశాము. డెకరేషన్ మొత్తము సాన్వి సెలెక్ట్ చేసుకుంది. అమెజాన్లో తనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేశాము. తను బర్త్డే కోసము ఈ రెడ్ కలర్ డ్రెస్ తీసుకుంది. అందుకని వెనకాల బ్యాక్ డ్రాప్ వైట్గా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకుంది. బెలూన్స్ ఏమో రెడ్ కలర్, గోల్డ్ అండ్ వైట్ కలర్లో ఉండేటట్టు అన్నీ తనే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంది. ఈ రెడ్ కలర్ డ్రెస్ తీసుకున్నప్పుడే తనకు క్రౌన్ కూడా తీసుకోమని చెప్పాను, కానీ తను క్రౌన్ వద్దు అంది. అయినా కానీ నేను తనకు తెలియకుండా అమెజాన్లో సర్ప్రైజ్గా ఆ క్రౌను, కేక్ పైన పెట్టే స్వీట్ 16 టాపర్స్, ఇంకా ఈ షాస్ స్వీట్ 16 అని ఉంటాయి, ఆ 3 సెట్లు ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎందుకంటే అది ముందు రోజు డెలివరీ అని చూపించిందని చేశాను, కానీ కనీసం అది బర్త్డే రోజు కూడా రాలేదు. బర్త్డే అయిన 4 daysకి వచ్చింది. అందుకని నా దగ్గర ఉన్న హ్యాపీ బర్త్డే అనే క్రౌన్ పెట్టాము. డెకరేషన్ మొత్తము మా సుష్మిత, మా అక్క కూతురు స్నేహ, అక్షయ అండ్ మా రవలి నలుగురు కలిసి చేశారు. మొత్తం డెకరేషన్ చేయడానికి 3 hours పట్టింది. సాన్వి డెకరేషన్ ఎలా ఉండాలో ఒక ఫోటో చూపించింది. ఫోటోను చూసి ఎగ్జాక్ట్లీ ఫోటోలో ఎలా ఉందో అలాగనే డెకరేషన్ చేశారు. అందరు డెకరేషన్ చాలా బాగా చేశారు అని అన్నారు. 16th బర్త్డే కాబట్టి ఇక్కడ 16 బర్త్డే క్యాండిల్స్ పెట్టాము. ఒక క్యాండిల్ ఒక పర్సన్ కన్నమాట. సాన్వి ఒక క్యాండిల్ ని వెలిగించే ముందు ఒకరి పేరు చెప్పి వాళ్ళు ఎందుకు ఇష్టమో చెప్పిన తర్వాత వాళ్ళను పిలిచి ఇద్దరు కలిసి ఒక క్యాండిల్ ని వెలిగిస్తారు. అలా 16 మందిని పిలిచి 16 క్యాండిల్స్ ని వెలిగించాలి. పేరెంట్స్తో ఫస్ట్ మన లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పేరెంట్స్, తర్వాత అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు, తర్వాత అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తర్వాత ఈ 16 yearsలో తనకు పరిచయమైన ఫ్రెండ్స్, అలా అందరితో ఈ 16 క్యాండిల్స్ వెలిగించాలన్నమాట. ఆ 16 క్యాండిల్స్ వెలిగించడం వెనుక ఉన్న ఉద్దేశము అదన్నమాట. నేను ఎప్పుడు స్వీట్ 16th బర్త్డేకి వెళ్ళలేదు. ఈ మా ఫ్యామిలీలో కూడా సెలబ్రేషన్ చేయడం ఫస్ట్ టైము. అసలు ఎలా సెలబ్రేషన్ చేస్తారో ఒకసారి యూట్యూబ్లో చూద్దామని చూశాను. అలా నాకు ఈ విషయం తెలిసింది. అన్ని బర్త్డేస్ లాగా కాకుండా ఈ స్వీట్ 16th బర్త్డేలో ఇలా 16 క్యాండిల్స్ వెలిగిస్తూ ఒక్కొక్కరి గురించి చెప్పి వెలిగించడం ఈ స్వీట్ 16th బర్త్డే యొక్క స్పెషల్ అన్నమాట. ఫస్ట్ కేక్ కట్ చేసిన తర్వాత ఆ 16 క్యాండిల్స్ ను వెలిగిస్తారు.
కేక్ కట్ చేసిన తర్వాత నేను వాళ్ళ డాడీ పెడుతున్నాము. మా సన్వితో అదిరితి ఇద్దరు అక్కయ్య బర్త్డే అని ఫుల్ ఎక్సైటెడ్గా ఉండే. వాళ్ళు ముందు రోజు నైట్ ఈవినింగ్ వచ్చారు. వచ్చినప్పటి నుంచి మా అదిరితి అక్కయ్య టుమారో ఈజ్ యువర్ బర్త్డే, ఆర్ యూ హ్యాపీ అని అడుగుతూనే ఉంది. ఇండియాలో ఉన్నప్పుడు సాన్వికి ఫ్యామిలీ అందరం కలిసి అడ్వాన్స్ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేశాము. ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. కేక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ 16 క్యాండిల్స్ని సాన్వి వెలిగిస్తుంది. ఈ ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళతో రిలేషన్షిప్, వాళ్ళు ఎందుకు ఇష్టము అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ సాన్వి నేను అదంతా చెప్పలేనని చెప్పి ఇక్కడ డైరెక్ట్గా క్యాండిల్స్ వెలిగిస్తుంది. తన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని క్యాండిల్స్ వెలిగిస్తుంది. ఫ్రెండ్స్కి కూడా అందరికీ వైట్ డ్రెస్ వేసుకోమని చెప్పింది. అందరూ మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని వచ్చారు. వినయ్ కూడా నేను వైట్ షర్ట్ వేసుకుంటానని వాళ్ళతో పాటు మ్యాచ్ అయ్యేటట్టు వైట్ షర్ట్ వేసుకున్నాడు. కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఆ టేబుల్ని పక్కకు మూవ్ చేస్తే మధ్యలో సాన్వి 16 నెంబర్ పట్టుకొని తన ఫ్రెండ్స్తో పిక్స్ తీసుకుంటుందని మూవ్ చేశాము. Bro, literally side out, bro. You can lift on the lift edge. Like no. Why? No. Fine, but it's cheese. Silly thing. You're all hold this side. You don't have much. It's your turn. Only you don't even have to. See, yeah. Hey, I have 10 more days until I'm 18. Only 10. Cheese. Come on. You gotta be surprised. Give me another thing. Guys, look. No. Guys, look at the professional one. Look at the professional. Yeah, we should all just wait. Mommy, No, the one with the room camera. Okay, they're gonna do it like this. Okay, so I saw this. I don't need nice work. One will see that side. And nobody smile. You all just look. What's that? I don't want అలా కాసేపు ఫ్రెండ్స్తో ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు డిన్నర్ చేయడానికి రెడీ అవుతున్నాము. ఫుడ్ మొత్తము నేనే ఇంట్లో కుక్ చేద్దాం అనుకున్నాను, కానీ శ్రావణ మాసం కదా ఇంట్లో నాన్ వెజ్ వండము, అందుకని కొన్ని ఐటమ్స్ బయట ఆర్డర్ చేశాము. మిగతావి నేను ఇంట్లోనే కుక్ చేశాను. ఇక్కడ సాన్వి వాళ్ళ ఫ్రెండ్ తనకు వర్క్ ఉందని వెళ్ళిపోతుంది. ఇండియన్ ఫుడ్ తినని వాళ్ళ కోసం మఫిన్స్, కుకీస్, పిజ్జా ఆర్డర్ చేశాము. ఇది రైతా ఇంట్లోనే ప్రిపేర్ చేశాము. వైట్ రైస్, సాంబార్ ఇంట్లోనే చేసాము, కానీ సాంబార్ తీసుకురావడం మర్చిపోయాము. ఇది చికెన్ బిర్యానీ, ఇది చికెన్ 65, ఇది వెజ్ బిర్యానీ, ఇది పన్నీర్ బటర్ మసాలా. నాన్స్ కూడా ఆర్డర్ చేసాము. ఇదేమో గోబీ మంచూరియా, ఇది డబల్ కా మీఠా, ఇంకా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే నేను తయారు చేశాను. ఇప్పుడు డిన్నర్ స్టార్ట్ అయ్యింది. ఫుడ్ అందరు చాలా బాగుంది అని అన్నారు.
కొత్తగా పెట్టిన విందు రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాము. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే కపుల్స్ ఇద్దరు ఒకేసారి లైన్లో నిల్చొని డిన్నర్కి వెళ్ళాలని. బర్త్డేను మా ఇంట్లో కాకుండా మా కమ్యూనిటీలో ఉన్న పార్టీ హాల్లో సెలబ్రేషన్ చేశాము. ఇక్కడ కనిపించేది మొత్తం మా పార్టీ హాలు. ఈ పార్టీ హాల్ ఫ్రీ, ఎందుకంటే మనం మంత్లీ మెయింటెనెన్స్ కోసం ఈఓఏ పే చేస్తాం కదా, అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎక్స్ట్రా పే చేయవలసిన అవసరం లేదు. కాకపోతే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ అడ్వాన్స్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీ మొత్తం అయిన తర్వాత మనమే ఈ హాల్ మొత్తం క్లీన్ చేయాలి. క్లీనింగ్ కు సంబంధించిన అన్ని ఐటమ్స్ అక్కడే ఉంటాయి. క్లీన్ చేయకపోతే ఫైన్ వేస్తారు. మేమైతే ఫస్ట్ ఇండియా నుంచి రాగానే బర్త్డే కోసమని పార్టీ హాల్ బుక్ చేసాము. ఇక్కడే కిచెన్ కూడా ఉంటుంది. కావాలనుకుంటే మనం కుకింగ్ ఇక్కడే చేసుకోవచ్చు. బాత్రూమ్స్ కూడా ఉంటాయి. బయట స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మేము సమ్మర్లో స్విమ్మింగ్ పూల్కు డైలీ వెళ్ళే వాళ్ళము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అందరం హాయిగా కూర్చొని డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత పిల్లలు మ్యూజికల్ చైర్ ఆడారు. I'll take her chair out. Take her chair. సిస్టమ్ ను మా రవలి తీసుకువచ్చింది. బ్లూటూత్ తోని ఫోన్ లో సాంగ్స్ పెట్టుకొని పిల్లలు బాగా మ్యూజికల్ చైర్ ఆడారు. డైరెక్ట్ గా సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుంది, అందుకని నేను ఇక్కడ సాంగ్స్ పెట్టట్లేదు.
అవి మధ్య మధ్యలో ఓడిపోయినా కానీ బర్త్డే గర్ల్ నువ్వు ఆడాలి అని చెప్పి పంపించారు. ఫైనల్గా ఇప్పుడు అక్క అండ్ తమ్ముడు మిగిలారు. ఈ ఇద్దట్లో ఎవరు గెలుస్తారో చూద్దాము. ఫైనల్గానైతే సాన్వియే గెలిచింది. అందరము బర్త్డే గర్ల్ గెలిచినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాము. పిల్లల మ్యూజిక్ చైర్ అయిపోయిన తర్వాత మేము లేడీస్ ఆడదాం అనుకున్నాము. కానీ పిల్లలు ఫుల్ జోష్లో ఉన్నారు, వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకే ఛాన్స్ ఇచ్చాము. పిల్లలు మ్యూజిక్ చైర్ ఆడిన తర్వాత వాళ్ళకి కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పి మేము ఇక్కడ లేడీస్ మాత్రమే గ్రూప్ పిక్ తీసుకుంటున్నాము. లేట్ అవుతుందని కొందరు వెళ్ళిపోయారు. జెంట్స్ అందరూ బయట కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళంతా జెంట్స్ మొత్తం కలిసి ఈవినింగ్ గ్రూప్ పిక్ తీసుకున్నారు. ఈ లేడీస్ గ్రూప్ పిక్ లో మా సుష్మిత లేదు, ఇంటికి వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళు న్యూ జెర్సీ వెళ్తున్నారు. నెక్స్ట్ డే మా సన్విత్కు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, అందుకన్నమాట. ఆ రోజు మా సుష్మిత వాళ్ళు 11 o'clock స్టార్ట్ అయ్యారు. రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 3 o'clock అయ్యింది. లేడీస్ గ్రూప్ పిక్ తీసుకున్న తర్వాత పిల్లలు డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు.
ఇంకా డ్యాన్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఆ రోజు నా ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోయి నా ఫోన్లో తీయలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫోన్లో తీశారు. ఆ వీడియోస్ నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు క్లీనింగ్ చేయడానికి వచ్చాము. క్లీనింగ్ చేసే ముందు సాన్వికి ఇలా సింగిల్గా వీడియోస్ తీసుకున్నాను. వన్స్ అగైన్ ఆ రోజు మా పాపకు బర్త్డే విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీకు రిప్లై ఇచ్చిన తర్వాత సాన్వి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా మంది విష్ చేశారమ్మా అని. ఇలా మా పాప స్వీట్ 16th బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.